హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి సండే వ్లాగ్ అండి. సాటర్డే వ్లాగ్ లాస్ట్ వీడియో చూసారు కదా! ఇంగా శ్రావణ శనివారం అనేసి పూజ అయితే చేసుకునేసాను. ఇక్కడొచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే కూడా ఉదయాన్నే లేసి దీపం అయితే పెట్టుకున్నాను. నాకేమంటే పొద్దున్నే లేచి స్నానం చేసి నేను ఇక్కడ రెడీ చేసుకొని పూజ అయితే చేసుకునేసాను. ఇంకా డైలీ వ్లాగ్స్ అంతేనండి. డైలీ నేను చేసే వర్క్ అయితే ఇదే పొద్దున్నే లేసి దీపం అయితే పెట్టేస్తాను. ఇంకా అదే అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడా. ఇంకా పిల్లల కోసం అనేసి టిఫిను, పాలైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. కొన్ని ఏదన్నా చేయాల్సి ఉంటుంటే లేట్ అయితుంది. ఒకవేళ లేట్‌గా లేస్తే ఈ విధంగా ముందే పాలవి అన్నీ పెట్టుకునేసి ఇట్లా వచ్చేసి పెట్టుకుంటాను. ఇంక నా టైంని బట్టి పెట్టుకుంటాను. రైస్ నానబెట్టుకుంటా. ఈరోజు సండే కాబట్టి ఏమైతే పెట్టలేదు. పిల్లలైతే లేసారులెండి. ముందే లేసేసారు. సండే కదా! సండే రోజు ఇంకా ముందే లేసేస్తారు వాళ్ళు. నార్మల్ డేస్‌లో అయితే లేయమన్నా లేయరు. సండే అయితే కాబట్టి ముందే లేసేస్తారు. కొంచెంసేపు పడుకోండన్నా వినరు. ఇంగా చెట్టు కొన్ని పూలైతే కోసుకొనొచ్చానండి. గన్నేరు పూలు. నైట్ ఈవినింగే కట్ చేశాను నార్మల్‌గా అయితే. ఇంకా ఈవినింగ్ అయితే కట్ చేయలేదు. ఇంకా సండే కదా! నిదానంగా అయినా పర్లేదు. పిల్లలకి స్కూల్ లేదు కదా అనేసి ఇంకా పూలైతే కట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా పూలైతే పెడుతున్నాను. ఇంకా బయటైతే ఏం తీసుకురానండి. ఇంట్లో ఉండే పూలే నాకైతే సరిపోతాయి. అవే పెడతాను. ఇంకా మార్నింగ్ హడావిడిగా పూజ చేస్తాం కాబట్టి ఇంకా నాకు ఇవే సరిపోతాయి. ఇంకా డెకరేషన్ చేయాలా అదంతా అంతైతే ఏమనిపించదు. ఇంకా అక్కడికే టైం అయితే అయిపోతుంది. ఈ పూలు పెట్టేసరికి ఇవి కూడా ఇంకా మిగిలిపోతాయి. ఇంకా కట్టడానికి కూడా టైం ఉండదు. ఈవినింగ్ ఫ్రైడే ఒకటి కొంచెం ముందే కట్ చేసి కట్టేసి అయితే పెడతాను. లక్ష్మీదేవి పటానికైతే వేయొచ్చనేసి శనివారం, శుక్రవారం ఆ టైంలో అయితే పటాలకు వేయడానికి మాత్రం పెడతాను. నార్మల్ టైంలో మాత్రం మామూలుగా ఇలా అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే పూజ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కూర్చొని పటాలకు పెట్టడానికి కుదరలేదండి. పటం అయితే పెద్దది కదా! పైన నిలబడుకొని పెట్టాలి. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పిల్లలైతే లేచి చదువుకుంటూ ఉన్నారు. ఇంకా నా కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కదా! నేనొచ్చి వాళ్ళని అడగాలి. ఇంక వాళ్ళు నాకు క్వెషన్స్ చెప్పడానికనేసి ఇంకా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. నేను పూజ చేసుకునే వరకు కూడా ఉండరండి. కొంచెం కొంచెం చదువుకొని వస్తారు. మళ్ళీ మిస్టేక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పోతూ ఉంటారు. ఇదే డైలీ చేస్తూ ఉంటారు ఇలానే. మీరు చదవండి నేను వస్తానన్నా కూడా వినరు. ఇంక నా కోసం అయితే పక్కన వెయిట్ చేస్తూ తొంగి చూస్తూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పాలు పెట్టేసి వచ్చేలోగా పూజ అయితే పూజించుకొనేసి కంప్లీట్ అయితే చేసేసాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మిగిలిన కొన్ని పూలు ఉంటే బాక్స్ అయితే పక్కన పెట్టేసానులేండి. ఇంకా దేవుడికైతే బాగా దండం పెట్టుకునేసి ఇంకా బయటకైతే వచ్చేసాను. ఇక్కడితో మార్నింగ్ సండే రోజు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే పాలు కలిపిద్దాము. వాళ్ళు పొద్దున్నే లేచారు కదా! నార్మల్గా సండే రోజు మేము ఒకేసారి టిఫిన్ కానీ ఒకేసారి ఆఫ్టర్నూన్ కానీ చేసుకునేస్తాము. మధ్యాహ్నంకి అలా ఒకేసారి టిఫిన్ చేస్తే ఒకవేళ ఆఫ్టర్నూన్ లేట్‌గా చేసేస్తాను. ఇంకా టైంకి అయితే తినంలేండి. సండే ముందే చేసి పెడతాను. ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ ఏదైనా ఒకటే చేసుకుంటాము. కొంచెం లేట్‌గా లేస్తాం కాబట్టి. ఇంకా నార్మల్‌గా అయితే నేను సండే అయితే పూజ చేయనండి. చాలా తక్కువ. సండే రోజు ఒకటి నేను కొంచెం లేట్‌గా లేస్తాను. లేట్‌గా లేస్తే నాకైతే దీపం పెట్టబుద్ధి కాదు. అదెందుకో అలానే అలవాటైపోయింది. ఇంకా సండే రోజు కొంచెం 7కి, 7:30కి అలా అయితే లేస్తాను. ఇంకా ఆ రోజు ఒకరోజు కొంచెం రెస్ట్ ఉంటుంది కదా! మార్నింగ్ అయితే రోజు లంచ్ బాక్స్ చేయాలనే హడావిడిలో అయితే ఫాస్ట్‌గా లేసి చేసుకుంటూ ఉంటాము. సరే సండే రోజన్నా నిదానంగా చేసుకుందాంలే అనేసి నేనైతే లేయను. ఇంక లేసిన తర్వాత నేను లేచేసరికి 7, 7:30 అలా అవుతుంది. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి చేసుకునేలాగా 9, 10 అయిపోతుంది. నేను ఆ టైంలో అయితే దీపం అయితే పెట్టనండి. చేస్తే మార్నింగ్ ఉదయాన్నే 6, 7 లాస్ట్ 7 లోపే అండి. ఉదయాన్నే చేసుకోవడం అయితే నాకు అలవాటు. ఇంకా కొంచెం ముందు కూడా చేసుకుంటాను. ఫ్రైడే ఆ టైంలో అయితే. ఇంకేదైనా పటాలైతే శుభ్రం చేసుకోవాలన్న టైంలో మాత్రం కొంచెం లేట్ అయితే అవుతుంది. 7 అయితే అవుతుందో లేకుంటే ఆల్మోస్ట్ నేను 6, 6:30 కల్లా దీపం అయితే పెట్టేస్తాను. ఇప్పుడు చలికాలం కదండీ! లేయాలన్నా కొంచెం చలిగా ఉంది. ఇంకైనా శ్రావణ మాసం కదా! ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో ఉదయాన్నే దీపం పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంకా నైటే క్లీనింగ్ అంతా చేసుకునేస్తానండి. కిచెన్‌లో అయితే క్లీన్ చేసుకునేస్తాను. ఇంకో మార్నింగ్ అయితే ఇంట్లో అయితే తుడుస్తాను. డైలీ అయితే తుడుస్తాలేండి ఇంట్లో అయితే. ఎందుకంటే పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు కదా! ఇంకా డైలీ అయితే కంపల్సరీగా తుడచాలి. ఇంక ఇలా అయితే పిల్లలకైతే పాలిచ్చేసానండి. పిల్లలకి పాలిచ్చిన తర్వాత ఇంక మేమైతే కాఫీ అయితే కలుపుతున్నాను. మా హస్బెండ్ కూడా లేసారు.
ఇంకా తనకు కూడా పాలైతే కల్పిస్తున్నాను. నేనైతే బ్రూ కలుపుకుంటున్నాను. సండే వ్లాగ్ అండి. సండే అయితే ఇదైతే ఇంకా మేమైతే బయటికి వెళ్ళాలని అనుకున్నాం, కానీ సండే ఇంకా మాకైతే ఎక్కడ బయటికి వెళ్దామన్నా ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. సరే వద్దు, చలికి ఎక్కడికి బయటికి వెళ్ళాలని కూడా అనిపించలేదులేండి. మార్నింగ్ అయితే రెడీ అయ్యాం, కానీ వెళ్ళాలని అయితే అనిపించలేదు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడైతే పాలైతే తాగుతున్నారు. వాళ్ళకి పాలు ఇస్తే కాసేపు అయితే ఉంటారండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము కూడా కాఫీ అయితే తాగేసి కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఇంకా వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా అడగమనేసి ఇంకా వాళ్ళు చదువుతుంటే ఇంకా అక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి వాళ్ళే చదివింది ఏదో నాకైతే చెప్తూ ఉంటారు. ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇదే ఉంటుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ అయితే చేయాలి, నిదానంగా చేసుకుందామని. ఇక్కడ వచ్చేసి చలి అయితే ఎక్కువ పెడుతుందని, లైట్గా ఎండ వస్తుందని బయటకు వచ్చాను, కానీ ఎండ వస్తుంది లైట్గా, కానీ చల్లగా గాలి అయితే చెవులైతే వస్తుంది. ఉండాలనిపించలేదు. కాసేపు ఒక 20 నిమిషాలు అలా 10 మినిట్స్ అలా కూర్చునేసి ఇంకా మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా చెట్టు దగ్గర కూడా అండి గాలికైతే ఉండట్లేదు, దీపం కొండెక్కిపోతుంది. ఇంక ఇది వచ్చేసి శనివారం కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇంకా బయటైతే పెట్టేశాను. సరే ఖాళీగా టైం పాస్ కాలేదండి, ఖాళీగా ఎంతసేపు వాళ్ళకి చదివించి బోర్ కొడుతుందనేసి పైన గ్యాస్ ఉందండి, ఎక్స్ట్రా గ్యాస్. అది వచ్చేసి మాది ఓల్డ్ గ్యాస్ అండి, 2 ఇయర్స్ బ్యాక్ గ్యాస్. మేమేం చేసామంటే హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు అదైతే అలానే పార్సల్ అంటే క్లీన్ చేయలేదు, అలానే బ్యాగ్లో పెట్టేసి కట్టేసి పైన అయితే వేసేసాము. అది సడన్గా తీసి చూస్తే కానీ మేము క్లీన్ చేస్తాను 1 ఇయర్కి ఒకసారి మొత్తం పైన ఉండేవన్నీ క్లీన్ చేస్తాను. అది ఒక్కటి ఓపెన్ చేయలేదండి, నేను అంత గమనించలేదు. అది ఓపెన్ చేసి చూస్తే ఫుల్ గలీజ్ అయిపోయింది. మళ్ళీ అనేసి ఆ గ్యాస్ అంతా శుభ్రం చేసేసాను. మళ్ళీ అంతా క్లీన్ చేసేసి ఆ గ్యాస్ కడేసరికి ఒక 1/2 అవర్ అలా పట్టిందండి. ఇంక వచ్చి మళ్ళీ ఈ బుక్స్ ఎక్కడ పడితే అక్కడైతే పిల్లలైతే పెట్టేశారు. ఇంకా ఇవన్నీ మళ్ళీ తీసి అవన్నీ పెడుతున్నాను. ఇంకా వాళ్ళు బయట సైకిల్ తొక్కడానికైతే వెళ్ళారు. ఇంకా వాళ్ళు సైకిల్ తొక్కి వచ్చేలోగా ఇంకా బుక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి వెళ్ళారు కదా అనేసి మళ్ళీ పెడుతున్నాను. మళ్ళీ